శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఇంటి యజమాని గనక కన్యా రాశికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు వాస్తుశాస్త్రరీత్యా ఆ యజమాని ఆచరించవలసినటువంటి ముఖ్య ప్రాతిపదిక సూత్రాలు ఏ విధంగా అతని యొక్క అభివృద్ధికరమైనటువంటి ప్రభావానికి కారణభూతమవుతాయి అనే విషయాన్ని మనం కన్యా రాశి రీత్యా తెలుసుకుంటున్నాం. ఏ కార్యరంగంలో అయినా సరే ఆ యొక్క యజమానికి మాటిమాటికి గనక అడ్డంకులు గనక ఏర్పడుతూ ఉన్నట్లయితే ఆ యొక్క ఇంటి యజమాని గురువారం నాడు పచ్చ చందనంతో బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు ఆ యొక్క యజమాని మనోవాంఛలు తీరుతాయి అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ యొక్క వ్యక్తి మనోవాంఛలు సఫలీకృతం కావటానికి, అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటానికి ఆవు పాలతో గనక పరమేశ్వరుణ్ణి గనక అభిషేకార్చన సోమవారం నాడు గనక ఆచరించినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతం అవటానికి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది సుమా. ఏ పనిలోనైనా సరే విజయం సాధించాలన్నా స్థిరత్వం లేక లేనిపోని భావాలు గనక వస్తూ ఉన్నట్లయితే తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పించాలి. దానిమ్మ కొమ్మతో రావి ఆకుపైన మీరు కోరిన కోరికను వ్రాసి మీ పూజా మందిరంలో కనుక ఉంచినట్లయితే తప్పనిసరిగా ఆ కోరిక సిద్ధించటానికి ఈ రాశి వారికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. మీ కోరిక తీరిన పిదప ఆ ఆకును పారే నీటిలో వదిలివేయాలి అనే విషయాన్ని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి బయల్పడలేని పరిస్థితి ఎక్కువగా ఉన్నప్పుడు పసుపు రంగుతో చేసినటువంటి పూలమాలను గురువారం నాడు ఒక పొడుగాటి కర్రకు వేలాడతీసి చూడండి ఇంటి ముంగిట. తప్పనిసరిగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఇబ్బందులు తొలగిపోయాయి అని తెలిసిన తరువాత ఆ మాలను పచ్చని చెట్టుకు కట్టండి. మీ ఇంటిలోని కుటుంబ సభ్యులకు తెలియకుండానే అనేక ఈతి బాధలు, అనారోగ్యాలు కనుక సంభవిస్తూ ఉన్నట్లయితే రావి ఆకుపై ఎర్ర చందనంతో ఆరోగ్య ప్రాప్తి ప్రీత్యర్థం అని చెప్పేసి వ్రాసి మట్టి పాత్రలో కొంచెం తేనె తీసుకొని దానిని గనక తేనెలో గనక ముంచి మీరు గనక ఇంటికి దూరంగా గనక భూమిలో పాతి పెట్టినట్లయితే అనారోగ్య చింతన నుంచి మీరు బయల్పడటానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రసమ్మతమైన విశేషాంశం. ఈ కన్యా రాశి యజమాని బుధవారం నాడు తప్పనిసరిగా గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి. బుధవారం రోజున ఆవుకు గనక పచ్చగడ్డి తినిపించినట్లయితే విశిష్ట లాభాన్ని పొందుతాడు. కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఆత్మ బలం పెరిగి తీరుతుంది. సంకటనాశక గణేశ స్తోత్రాన్ని నిత్యం కూడా ఈ కన్యా రాశి వారు పఠించినట్లయితే సత్వర అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. 27 వారాలు ప్రతి బుధవారం నాడు దేవాలయంలో కనుక పెసలు ఇచ్చినట్లయితే సత్వర మనోరథ సిద్ధి కలగటానికి ఈ రాశి వారికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. 5 బుధవారాలు 5 బాలికలకు నీలం రంగు దుస్తులు కనుక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి ప్రభావంతో ఈ రాశి యజమాని తన గృహంలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. ధనవర్షం కురవటానికి, చక్కటి యోగవంతమైనటువంటి ఫలితాన్ని పొందటానికి గణపతి మూలమంత్రాన్ని ఓం గం గణపతయే నమః అని నిత్యం 11 సార్లు గనక ధ్యానం చేసినట్లయితే సత్వర మనోరథ సిద్ధి కలగటానికి ఈ రాశి వారికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. వీరు స్వీకరించేటువంటి భోజనంలో ఎక్కువగా ఆకుకూరలను ఉపయోగించడం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది సుమా.
ఈ కన్యా రాశి వారు గణపతి ఉపాసన, భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా వినియోగించటం, బుధవారం నాడు ఆవుకు పచ్చగడ్డి తినిపించడం, ఇటువంటి చర్యలు గనక పాటించినట్లయితే చక్కటి యోగవంతమైన జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది సుమా.